హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకోసం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్లీట్ బుక్ లిస్ట్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ 4 బుక్స్ చాలు మీ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. ఎక్కువ బుక్స్ చదివి మైండ్ పాడు చేసుకోకుండా తక్కువ బుక్స్ని ఎక్కువ సార్లు చదివి మీ స్కోర్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. సో మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే మీరు అప్లై చేయగానే యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ఫస్ట్ స్ట్రాటజీ వీడియోలు చూడడం మానేయండి. మీకంటూ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మీ క్యాపబిలిటీస్ ఏంటో, మీ స్ట్రెంగ్త్స్ ఏంటో, మీ వీక్నెసెస్ ఏంటో తెలుసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు. అలానే ఇవి మీకు తెలుసుకోవడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఈ సబ్జెక్ట్కి ఎక్కువ టైం ఇవ్వాలి, ఈ సబ్జెక్ట్కి తక్కువ టైం ఇవ్వాలి. స్ట్రాటజీ వీడియోస్ చూస్తే మీకేం వస్తుంది చెప్పండి? జస్ట్ టైం వేస్ట్ తప్ప. సపోజ్ అదే ఒక క్లాస్ తీసుకొని క్లాస్ విన్న కొంచెం కాన్సెప్ట్స్ అయినా నేర్చుకుంటారు. ఒక మాక్ టెస్ట్ రాస్తే మీకు ఒక ప్రాక్టీస్ అయినా అవుతుంది. అందుకోసమే చెప్తున్నా, స్ట్రాటజీ వీడియోలు చూడడం మానేసి మీ పని మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి. సపోజ్ ఒక బుక్ తీసుకున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, డైలీ ఇన్ని క్వశ్చన్స్ అని పెట్టుకోండి, సాల్వ్ చేయండి. టైం వేస్ట్ చేయడం ఎందుకు? ప్రాక్టీస్ అయినా అయితే మీకే కదా స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జామ్ క్రాక్ చేయాలని అనుకుంటున్నారు కదా. సో బుక్ లిస్ట్ వచ్చేసి ఫస్ట్ మ్యాథ్స్ చూసుకుంటే కిరణ్ పబ్లికేషన్స్, ఇది చాప్టర్ వైజ్ టైప్ వైజ్ కూడా ఇందులో ఉంటాయి. మనం మ్యాథ్స్ రీజనింగ్లో అయితే ఫుల్ స్కోర్ తెచ్చుకోవచ్చు. బట్ అది తెచ్చుకోవాలంటే అది మీలో ఉంది. డైలీ ప్రాక్టీస్, సెక్షనల్ మాక్ టెస్ట్స్ ఇస్తూ ఉండాలి. సెక్షనల్ మాక్ టెస్ట్స్ ఇవ్వడం వలన కొంచెం మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే చాప్టర్ ఫినిష్ చేశాక చాప్టర్ వైజ్ టెస్ట్స్ కానీ క్విజెస్ కానీ రాయండి. కొంచెం హాఫ్ సిలబస్ అయ్యాక ఇంకా అలా సెక్షనల్ మార్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తుంది, ఏ టాపిక్స్ రావట్లేదో తెలుస్తుంది, అండ్ అలానే స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో రీజనింగ్ కూడా సేమ్ కిరణ్ పబ్లికేషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది డైలీ రీజనింగ్ అనేది ఒక 100 క్వశ్చన్స్ పెట్టుకోండి. అంటే మీరు కొంచెం బిగినర్స్ అయితే 50 క్వశ్చన్స్ పెట్టుకోండి. డైలీ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ సెక్షనల్ మాక్ టెస్ట్ రాస్తూ ఉంటే, కంటిన్యూస్గా మీరు చేస్తూ ఉంటే తప్పకుండా మీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ పెరుగుతుంది, యాక్యురసీ కూడా వస్తుంది. కాకపోతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒక 90 డేస్ ఈ షెడ్యూల్ని మీరు ఫాలో అయితే తప్పకుండా మీరు ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయగలరు. మీ పైన మీరు ఫస్ట్ నమ్మకాన్ని అయితే ఉంచండి. జీకే వచ్చేసరికి మనం ఫుల్ స్కోర్ తెచ్చుకోలేకపోయినా అట్లీస్ట్ ఒక ట్రై అనేది, మన బెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇది లూసెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా చాలా ది బెస్ట్ బుక్ ఏదంటే లూసెంట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్స్లో లింక్స్ కూడా ఇచ్చాను, మీరు కావాలంటే ఒకసారి విజిట్ చేయొచ్చు. ఈ బుక్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఒక పింక్ బాక్స్లో హైలైటెడ్ ఉంటుంది. ఆ పోర్షన్స్ని అయితే అస్సలు మిస్ అవ్వదు. అందులోంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ బుక్ని ఒకసారి చదవడమే కాకుండా రివిజన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అందులో కాన్సెప్ట్స్ అయ్యాక ఈ బుక్లో వచ్చేసి మీరు ప్రాక్టీస్ కానీ చేశారంటే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ప్రాక్టీస్ చేయాలి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ చదవాలనేది ఒక ఐడియా అయితే వస్తుంది. స్టాటిక్ జీకేకి మీరు సపరేట్గా ఒక బుక్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్ని ప్లేలిస్ట్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది చూసి మీరు మీ సబ్జెక్ట్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టాటిక్ జీకే కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి వాడు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు మనం చెప్పలేం, బట్ మనమైతే చదవాలి కదా. సో లాస్ట్ 6 months కానీ లేదా లాస్ట్ 1 year కానీ చదివితే చాలా బాగుంటుంది. సో ఇది అండి ఈరోజు మన ఎన్టీపీసీ బుక్ లిస్ట్ వీడియో. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ బుక్స్కి కావాలంటే చెక్ చేయండి. తక్కువ బుక్స్ని ఎక్కువసార్లు చదివి మీ స్కోర్ని అయితే ఇలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.